దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, ఆశీర్వాదములు, మేలులు కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యము లేదా దేవుని మాట యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వాక్య భాగం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. దేవుని కొరకు ఎదురు చూచేవారు, దేవుని కార్యం కొరకు ఎదురు చూచేవారు, దేవుని సహాయం కొరకు ఎదురు చూసేవారు, దేవుని స్వస్థత మేలులు ఎదురు చూచేవారు నూతన బలము పొందుదురు. సహజంగా ఎదురు చూడడంలో నీరసం వస్తుంది. ఎదురు చూడడంలో ఓపిక నశించిపోతుంది. ఎదురు చూడడంలో కోపం వస్తుంది, టెన్షన్ అవుతుంది. ఇంకా జరగడం లేదేంటి కార్యము అని, ఇంకా ఆ వ్యక్తి రావట్లేదేంటి అని. దేవుని కొరకు ఎదురు చూడడం అనేది అది ఒక అద్భుతమైన ఆధ్యాత్మికమైన ప్రక్రియ. ఆయన కొరకు ఎంతగా లేదా ఆయన కార్యముల కొరకు ఎంతగా నిరీక్షిస్తామో, ఎదురు చూస్తామో, ఆధారపడతామో అంతగా దేవుడు మనకు ధైర్యాన్ని, ఆదరణను, నిరీక్షణను అనుగ్రహిస్తాడు. మనము నిరీక్షణ కోల్పోయే పరిస్థితికి రాకుండా ఆయన కాపాడుతాడు. ఎందుకు అంటే దావీదు గారు ఇలా అంటున్నాడు, నా నిరీక్షణ ఆధారము నీవే, నా నిరీక్షణ స్వాదము నీవే, నా నిరీక్షణ నీవే. దేవుడే ఆయనకు నిరీక్షణ. దేవుని బట్టి నిరీక్షించుడు కాదు, ఆయనకు నిరీక్షణే దేవుడిగా. దేవుడే ఆయన బలం. చూసారా, దేవుడే ఆయన లైఫ్. ఇక మరొక ఆప్షన్ లేదు. యేసును నమ్మిన మనం అందరం కూడా ఆయన కొరకు, యెహోవా కొరకు, అంటే ఆయన కొరకు, ఆయన వాక్యం కొరకు, ఆయన కార్యాల కొరకు, ఆయన సహాయం కొరకు, ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూడడం. దేవుడు కూడా అలాంటి వారి కొరకే ఆయన ఎదురు చూస్తున్నాడు. ఎదురు చూసే వారి కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. తప్పిపోయిన కుమారుని తండ్రిని చూసారా మీరు ఎప్పుడైనా? తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే వెళ్ళిపోయాడో అదే దారి వెంబడి చూస్తూ ఉన్నాడు. ఎదురు చూడడం, ఆ దారి వెంబడే ఆ వైపే చూస్తున్నట్టుగా మనం చూస్తాం. లూకా సువార్త 15వ అధ్యాయం ఆ మాట గమనించండి. వాడింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాణ్ణి చూచి అని రాయబడ్డది. వాడింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాణిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు అంటే వాడు వెళ్ళిన దారి వైపే చూస్తూ ఉన్నాడు. డైలీ ఎదురు చూడడం. కుమారుడు కూడా తండ్రి దగ్గరికి రావడం గురించి కూడా ఆసక్తిని కనపరిచినట్టు చూస్తాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయంలోని ఆ మాట దేవుని కొరకు ఎదురు చూడడం, దేవుని కొరకు కనిపెట్టుకోవడం మనకెంతో ఆశీర్వాదకరమైన విషయం. యెహోవా కొరకు సహనముతో నేను కనిపెట్టుకుంటుని. ఈ మాట కీర్తన గ్రంథంలో రాయబడ్డది. కీర్తన 40వ కీర్తనలో మొదటి మాట, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటున్నాను అన్నాడు. ఇక్కడ యెషయా గ్రంథము 40వ అధ్యాయంలో 31వ వాక్యములనేమో యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురని రాయబడ్డది. కనుక ఆయన కొరకు సహనంతో కనిపెట్టుకోవడమైనా, యెహోవా కొరకు విశ్వాసంతో ఎదురు చూడడమైనా మనకు మేలు, మనకు నూతన బలం కలుగుతుంది. యేసులో మనకు నూతన బలం కలుగుతుంది, నూతనంగా బలము చేకూరుస్తుంది. ఎదురు చూడడము, కనిపెట్టుకో. అలాంటి కృప ఇదిగో వాక్యం వింటున్న మనందరికీ అనుకరించబడి ఆయన కృపలో వర్ధిల్లుదుముగాక. ఆమేన్.